దేవత కల్లోకి వచ్చింది. కల్లోకి వచ్చి నీకు తగిన వరుడెవరో నేను నిర్ణయం చేశాను. అదిగో ధ్రువసంధి యొక్క కుమారుడైనటువంటి సుదర్శనుడు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నాడు. అతనికిచ్చి నీ వివాహం జరగాలి, నువ్వు అతన్ని వివాహం చేసుకో అని అమ్మవారు నిర్ణయం చేసింది. ఆ పిల్ల పేరు శశికళ. ఇప్పుడు ఆ పిల్ల నిద్రలేచింది. అలా ఉన్నాడా అటువంటి పిల్లవాడు, అమ్మవారు నాకు చెప్పింది అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఒక రోజున ఎవరో బ్రాహ్మణుడుగా వచ్చాడు. కాశీ అంటే రాని యాత్రికుడు ఎవరు ఉంటాడు కాబట్టి ఎవరో బ్రాహ్మణుడుగా వస్తే ఆవిడ, అయ్యా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు చెప్పండి అని. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక ఇవన్నీ మోక్షపురాలు కదా, అందుకని అయోధ్య వెళ్ళని వాళ్ళు ఎవరు? అమ్మ అయోధ్యాది నగరములను చూసి వస్తున్నానన్నాడు. ఈ పిల్లంది అయోధ్యలో భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారా అని. అంటే ఈయనెందుకు అడగడం అంటే, బ్రాహ్మణుడు మరి ఆశ్రమానికి వెళ్ళడు, వెళ్ళిన తర్వాత ఇక్కడ హోటళ్లలో టిఫిన్లు ఎక్కడ బాగున్నాయని వెళ్తాడా? ఇక్కడ ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి, దేవాలయాలు ఏవి ఉన్నాయని వెళ్ళాలి. అందుకని వెళ్ళావా భరద్వాజాశ్రమానికి? వెళ్ళాను. అక్కడ సుదర్శనుడని నీకు తగిన వరుడున్నాడు, అమ్మవారు పలికిస్తోంది. ఆవిడే వాగ్దేవి అయి పలికిస్తోంది బ్రాహ్మణుడి చేత. అమ్మా, ప్రస్తుతం రాజ్యం లేదు కానీ నీకు తగిన వరుడు, అతన్ని నువ్వు వివాహం చేసుకోవాలి తల్లి అని ఆయన రూపగుణ విశేషములను వర్ణించి వెళ్ళిపోయాడు. ఇదే ప్రచోదయాత్. ఆ తల్లి కార్యమును ఘటింప చెయ్యడానికి ఏవేవి సమకూరాలో వాటిని సమకూరేటట్టు చేస్తుంది. వెనక ఎవరో తెలుసా అండి? పరదేవత ఉన్నది. పరదేవత ఉండి ఆవిడ నడిపిస్తోందన్నమాట, సంకల్పాన్ని నిజం చెయ్యడానికి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈవిడ ఆయన గురించి చాలా కలలు కంటోంది, నేను ఆ సుదర్శనుడికే భార్యని కావాలని. కాలం గడిచిపోయింది. ఈమెకు స్వయంవరం ప్రకటించాడు రాజు. ఈ పిల్ల తల్లికి వెళ్ళి చెప్పింది, అమ్మా నేను సుదర్శనుణ్ణి వివాహం చేసుకుంటాను. ఆ పిల్ల తండ్రికి చెప్పింది. తండ్రి బాధపడ్డాడు. లౌకికం కదా, రాజ్యహీనుడు ఎక్కడో ఉన్నాడు, పైగా అతని ఆచూకీ కోసం వెతుకుతున్నాడు. నిజంగా వెతికాడు కూడా. యుధాజిత్ ఎప్పుడు దొరుకుతాడా, చంపేద్దాం మనోరమ కొడుకు అని గూఢచారుల వల్ల తెలుసుకుని భరద్వాజాశ్రమానికి వెళ్ళాడు సుబుద్ధి అన్న మంత్రితో కలిసి. చంపేస్తానని ఈవిడ వెళ్ళి భరద్వాజుడికి మొరపెట్టుకుంది. అయ్యా నన్ను చంపేస్తాడేమో, నా బిడ్డని మీరే కాపాడాలని అడిగింది. అందుకే రామాయణం బాలకాండలో మాట అంటారు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటారు. బ్రాహ్మణుడి బలం అటువంటిది. ఏమీ చెయ్యక్కర్లేదు, గాయత్రిని తిప్పి విడిచిపెట్టేస్తే చాలు, ఇహ తట్టుకోడేవాడు. అంత శక్తివంతం. అనుష్ఠాన ప్రక్రియ తెలిసి గాయత్రిని అంత నిష్టతో జపం చేసేవాడి దగ్గర అంత బలం ఉంటుంది. అందుకే